మానసిక రోగాలు, మనోవ్యధలు మామూలు మందులతో తగ్గవు. దైవకృప వల్లనే తగ్గాలి. నిండు చంద్రుడు, శూన్యచంద్రుడు అంటే పూర్ణిమ, అమావాస్యల్లో ఉండే రోజుల్లో మనోవ్యాధి కలవారికి ఉద్రేకం పెరుగుతూ ఉంటుంది. కారణం చంద్రుడి గతి. మనస్సును నడిపేవాడు చంద్రుడు. ఆయన అనుకూలిస్తే ఆరోగ్యం బాగుంటుంది. అలాంటి చంద్రుడికే ఒక సందర్భంలో శాపం వల్ల పాపం కలిగి దాంతో రోగగ్రస్తుడయ్యాడు. దారి తెలియని చంద్రుడు శ్రీమన్నారాయణ్ణి ప్రార్థిస్తే అమ్మ చూపుతో శ్రీమన్నారాయణుడు అనుగ్రహించాడు. శ్రీరంగం, ఇంద్రళూరు క్షేత్రాల్లో స్నానమాడు. శ్రీరంగంలో వ్యాధి తొలగుతుంది, ఇంద్రళూరులో శాపం తీరుతుంది. ఈ తలైత్యంగాడులో తిరిగి కొత్త శక్తి ఏర్పడుతుంది అని వరమిచ్చాడు. అందుకే ఈ 3 క్షేత్రాలను, అందులో ఉండే పుష్కరిణుల్ని చంద్ర పుష్కరిణులు అంటారు. సముద్ర తీరాన ఉన్న ఈ క్షేత్రానికి శంఖాలు కొట్టుకొస్తుంటాయి కనుక దీన్ని తలై సెంగాడు అంటారు. చంద్రదోషం పోగొట్టాడని నాన్మది అప్పన్. 2 కలిసి తలైత్యంగా నాన్మదియం అని ఈ దివ్య దేశానికి పేరొచ్చింది. సేవించి మనోబలం పొందుతాం. శిరశంఖపురవాసాయ శ్రీ శంకమలవల్లీ సమేతాయ శ్రీ వ్యోమజ్యోతిస్వామినే నమః.